హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఇక్కడ చూసిన లడ్డూలు నేను మిగిలిపోయిన చపాతీతో చేశాను. ఈ లడ్డూలు చేయడం చాలా ఈజీ. స్టవ్ వెలిగించే అవసరం లేదు, షుగర్ అవసరం లేదు, ఆయిల్ అవసరం లేదు. లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నాకు 3 చపాతీలు మిగిలినాయి నైట్వి. అవి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు. మనకు కూడా తినాలంటే కొంచెం మెత్తగా అనిపిస్తాయి కదా, అందుకని ఈ చపాతీల చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మన చపాతీని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో ఒక్కోసారి బరకగా గ్రైండ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక నేను చేతితోనే చిన్నగా పొడిగా చేశాను. చిన్న ముక్కలుగా పొడిగా చేసి అందులోకి సరిపడా బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని మనం చేతితోని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో మొత్తం కలిసే విధంగా బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం ఇంకా చపాతీ మొత్తం కలిసిపోయే వరకు మొత్తం కలుపుకోవాలి. ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి కలుపుకుంటే బెల్లం అనేది కరిగినట్లు అవుతుంది. ఇప్పుడు మనము లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, లడ్డు చేస్తున్నా కదా, అలా మనం చిన్న చిన్న లడ్డూలుగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. బెల్లం పిల్లలకి ఎంత మంచిదో, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకి, మనకైనా సరే చాలా మంచిది. ఇట్లా లెఫ్ట్ ఓవర్ చపాతీతో కాకుండా మనం జొన్న రొట్టెతో కూడా చేసుకోవచ్చు. జొన్న రొట్టె కూడా నైట్ చేసుకున్న జొన్న రొట్టె కూడా మిగిలితే ఇలాంటి పద్ధతిలోనే సేమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బెల్లం కలుపుకొని ఇట్లా ఉండలు కట్టుకుంటే చాలా బాగుంటుంది. లడ్డూలాగా పిల్లలకి ఈవినింగ్ రాగానే, స్కూల్ నుంచి రాగానే ఇలా ఇస్తే కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. ఇంకా మనం కూడా తినొచ్చు కదా. ఇలా చేసిన చపాతీలను మనము మిగిలిపోతే పడేస్తుంటాం కదా, అట్లా పడేయడం కూడా ఇంకా ఉండదు. ఇలా లడ్డూలు చేసుకుంటే, ఇలా చేసిన లడ్డూలు 2-3 డేస్ వరకు కూడా మంచిగా ఉంటాయి, ఏం ఖరాబ్ కావు. ఒక బాక్స్లో వేసి పెడితే కూడా మనము ఒక 2-3 డేస్ తినొచ్చు. లడ్డూలు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది.